విశాఖ తీర అందాలను చూసేందుకు సందర్శకులు, పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. మరీ ముఖ్యంగా శీతాకాలం పర్యాటకులకు అనువుగా ఉంటుంది. ఈ కాలంలో విరబూసే అందమైన పూలు, అలంకరణ మొక్కలు చూపరులను ఇట్టే కట్టిపడేస్తుంటాయి. అలా విశాఖకు దగ్గరగా భోగాపురం ఎయిర్పోర్ట్ను ఆనుకొని విస్తరించిన ఒక రిసార్ట్స్ను పర్యాటకులకు ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు అక్కడి నిర్వాహకులు ఏటికేడు కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఆ ఉద్యాన క్షేత్రాన్ని మనము చూసొద్దాం రండి. వర్ణశోభిత రంగుల్లో వికసించిన ఈ పూలను చూస్తే కంటికి పండుగలా ఉంది కదూ. శీతాకాలంలో పుష్పించే పెటూనియా ఇంద్రధనస్సు రంగుల్లో కనిపిస్తుందిక్కడ. అరుదైన రంగులు, అరుదైన మొక్కలకు నిలయం ఈ ఉద్యాన క్షేత్రం. దీని వెనుక దశాబ్ద కాలపు రాజాబాబు కృషి దాగి ఉంది. జపాన్ నుంచి ప్రత్యేకంగా సేకరించిన విత్తనాలతో నారు మొక్కలను సొంతంగా పెంచి అభివృద్ధి చేస్తున్నారు. పెటూనియా, ఆర్కిడ్స్, ఆర్నమెంటల్ మిరప, ఆర్నమెంటల్ సన్ఫ్లవర్, ఆర్నమెంటల్ క్యాబేజ్, లెట్యూస్ ఇంకా పలు రకాల అలంకరణ మొక్కలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. మొక్కలు అలంకరించిన తీరు ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధులను చేస్తోంది. రానున్న రోజుల్లో మరిన్ని నూతన రకాలను అభివృద్ధి చేసే పనిలో ఉన్నట్లు రాజాబాబు చెబుతున్నారు. క్యాబేజీ ఉంటుంది, క్యాబేజీ కూడా కలర్ క్యాబేజీ ఉంటుంది, ఆర్నమెంటల్. అలా కేలే అవి కూడా ఆర్నమెంటల్. చిల్లీస్ కూడా ఆర్నమెంటల్ అండి. అవి తింటే 4 రెట్లు కారం ఎక్కువ ఉంటుంది. ఆ తోటకూర కూడా ఆర్నమెంటల్. ఇవన్నీ కూడా జపాన్ అండి. ఇవన్నీ ఆ సీడ్ అయితే తీసుకొచ్చి మేము జర్మినేషన్ చేసి ఏరియా అట్రాక్ట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్న దాంట్లో ఇది ఒక భాగం అనమాట. మనం పెట్టినట్లో ఎక్కువ చిల్లీస్ అండి, కలర్ చిల్లీస్. అంటే రెడ్ చిల్లీ ఉంటుంది, ఎల్లో చిల్లీ ఉంటుంది, బ్లూ చిల్లీ కూడా ఉంటుంది. ఇవన్నీ ఆర్నమెంటల్ చిల్లీస్. అలా క్యాబేజీ దగ్గరకు వచ్చేవాడు కూడా మీ రెగ్యులర్ క్యాబేజీ కాకుండా అవి కూడా ఆర్నమెంటల్ క్యాబేజీస్ అనమాట. అందులో కూడా 3-4 కలర్స్ ఉంటాయి. ఇవన్నీ చూడడానికి, ఎంజాయ్ చేయడానికి గ్రీన్తో పాటు రెగ్యులర్గా చూస్తుంటారు చిల్లీస్. ఇక్కడ బ్లూ చిల్లీ చూసేవాడికి సరదా పడతారు అనమాట. సేమ్ జర్మినేషన్ అది కూడా సేమ్ ప్రొసీజర్ అదే ఉంటుంది. కానీ చిల్లీస్కి వచ్చేటప్పటికి 3 to 4 times కారంగా ఉంటాయి. ఆల్మోస్ట్ ఉంటాయండి. ఆల్మోస్ట్ ఎక్సెప్ట్ రైనీ సీజన్ తప్ప మిగిలిన టైంలోనే ఉంటాయి. దీనికి వేరే పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ అన్నీ కూడా మా దగ్గర ఉంటాయి. అవన్నీ మెయింటైన్ చేస్తాం. ఇవన్నీ కూడా మా రిసార్ట్ ఏరియా అంతా కూడా ఏ ఏరియాలో అయితే గెస్ట్స్, టూరిస్టులు తిరుగుతూ ఉంటారో వాళ్ళ విజన్కి పనికొచ్చేలాగా అక్కడ ఉన్న కలర్ కాంబినేషన్ ప్రకారంగా డెవలప్ చేస్తాం. ఫీస్ట్ ఫర్ ద ఐస్ అనమాట. అంటే కొన్ని ఎలా ఉంటాయంటే బ్లూ అనుకోండి, వైట్ అనుకోండి, బాగా దూరంగా ఉన్నా సరే రీడ్ చేయగలుగుతారు. కొన్ని కలర్స్ ఉంటాయి, రెడ్ ఒకటి. ఆ కలర్స్ ఏంటంటే బ్లర్ అయిపోతాయి. అవి గెస్ట్ దగ్గరలో ఉన్న ఏరియాస్లో డిజైన్ చేస్తాం. తప్పకుండా చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. అందువల్లనే ఊరికి గంటంపావు దూరం ఉన్నా సరే వచ్చి రిసార్ట్ని ఎంజాయ్ చేస్తున్నారు. చాలా బాగుంటుంది. మీరు తైవాన్ తీసుకోండి, లేకపోతే సౌత్ ఈస్ట్ ఏషియా అంతా కూడా చాలా ఇటువంటి రిసార్ట్లే బాగా డెవలప్ అయ్యి ఉన్నాయి. మనం కూడా ఈ ఏరియాలో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది, ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది.